భాగవతము 10వ స్కందము 49వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదాము. కుంతీదేవి తన యొక్క బాధను మొత్తం కూడా అక్రూరుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా తన పుత్రుల్ని తన పెదనాన్నైనటువంటి ధృతరాష్ట్రుడు చూస్తున్నారు. దానికి కారణం ఆ ధృతరాష్ట్రుడి యొక్క దుష్ట పుత్రులు. ఓకే, సో ఈ విధంగా పాండవులకి హక్కుగా వాళ్ళు పొందాల్సినటువంటిది ఏది పొందలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పైగా వాళ్ళు శత్రువులలా మమ్మల్ని సంహరించాలి అనేటువంటిది కూడా వాళ్ళు చూస్తున్నారు. ఓకే, అంటే మమ్మల్ని ఎవరైతే చంపాలి అని చూస్తున్నారో వాళ్ళ మధ్యలోనే మేము ఉంటున్నాము. మరి మమ్మల్ని కృష్ణుడు వచ్చి రక్షిస్తాడా? కృష్ణుడికే శరణాగతులమై ఉన్నాం మేము. కాబట్టి కృష్ణుడే మమ్మల్ని రక్షించాలి అని ఆమె వేడుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది విని కుంతీదేవి తన యొక్క భావాన్ని నియంత్రించుకోలేక ఏడవడం అనేటువంటిది జరిగింది. సో అది చూసినటువంటి అక్రూరుడు కానీ విదురుడు కానీ కుంతీదేవిని ఓదార్చడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఏమని చెప్పారు? వాళ్ళు సామాన్యమైనటువంటి పుత్రులు కాదు నీ పుత్రులు. వాళ్ళు ప్రపంచాన్నే జయించగలిగిన వాళ్ళు. ఎందుకంటే దేవతల యొక్క పుత్రులు, దేవతల వరప్రసాదంగా నువ్వు పొందావు. కాబట్టి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కారణ జన్ములు. ఓకే, వాళ్ళు గెలవాలి అని అనుకుంటే గెలుస్తారు. వాళ్ళకి హక్కుగా రావాల్సింది వాళ్ళకి వచ్చి తీరుతుంది. దాని గురించి ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఓదార్చి ఆమెని ఓదార్చడం అనేటువంటి జరిగింది. సో ఆ తర్వాత ఇక అక్రూరుడు తిరిగి మధురకు వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు ధృతరాష్ట్రుడిని కలుస్తున్నారు. ఓకే, అక్రూరుడు ధృతరాష్ట్రుడిని కలిసి ధృతరాష్ట్రుడికి ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా పాలిస్తావో అప్పుడు నువ్వు కీర్తిని పొందుతావు. అధర్మయుతంగా గనక పాలించినట్టయితే నువ్వు నరకానికి వెళ్తావు. నీ పుత్రుల మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి నువ్వు అధర్మయుతంగా పాలిస్తున్నావు. యాక్చువల్గా అయితే ఈ రాజ్యము పాండురాజుకి సంబంధించినటువంటిది. హక్కుగా పాండవులకి ఈ రాజ్యం రావాలి. పాండురాజు లేని సమయంలో తన పుత్రులైనటువంటి పాండవులు చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఆ సమయంలో నువ్వు రాజుగా ఉన్నావే తప్ప రాజ్యం మీద నీకు అధికారం లేదు. ఆ అవకాశాన్ని గనక నువ్వు ఉపయోగించుకొని ప్రజలతోటి గనక మంచిగా ఉండి ప్రజలకి గనక మంచి చేసినట్లయితే నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు అయి ఉండేవాడు. కానీ నీకు ఉన్నటువంటి పుత్రుల మీద ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ ఏదైతే ఉందో, ఆ యొక్క అటాచ్మెంట్ ఏదైతే ఉందో, పుత్రుల మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ కారణంగా ప్రజలని నువ్వు సరిగా పాలించట్లేదు. నీ యొక్క సోదరుడి పుత్రులైనటువంటి పాండవులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా నువ్వు ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటిది అధర్మం. ఈ అధర్మాన్ని నువ్వు కనుక ఆపకపోతే ఇది నరకానికి తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు. అయితే ఏదైతే పుత్రుల మీద నువ్వు అటాచ్మెంట్ చూపిస్తున్నావో ఆ పుత్రులకి నీతోటి ఉన్నటువంటి సంబంధం శారీరకమైనటువంటి సంబంధం మాత్రమే, నీ శరీరంతో ఉన్నటువంటి సంబంధం మాత్రమే. వాళ్ళేమి శాశ్వతమైనటువంటి బంధం కాదు. ఎందుకంటే నీ శరీరమే నీకు శాశ్వతం కానప్పుడు నీ శరీరంతో ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో అది భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, పుత్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరూ కూడా శాశ్వతం కారు. అలాంటి అశాశ్వతమైనటువంటి బంధాల కోసం అధర్మయుతంగా పాలించటము అనేటువంటిది అనవసరంగా నువ్వు నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకో అని చెప్పేసి అక్రూరుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నారు. కానీ ధృతరాష్ట్రుడి పరిస్థితి ఎలా ఉంది? భౌతికమైనటువంటి బంధనాలలో ఉన్నటువంటి వ్యక్తికి శాస్త్ర విషయాలు తెలియచేస్తే ఆ విషయాలు వాళ్ళకి అర్థం కావు. చెప్తే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అంత దృఢంగా రాజ్యం మీద అభిలాష ఉన్నటువంటి వ్యక్తి, అంత దృఢంగా తన పుత్రుల మీద వాత్సల్య ప్రేమను కలిగినటువంటి వ్యక్తి, పుత్రుల యొక్క సంతోషం కోసం, పుత్రుల యొక్క లాభం కోసం అధర్మమైనా చేయడానికి సిద్ధపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అందుకనే ఆయన చెప్తున్నారు, ఏదైతే సంబంధాన్ని చూసుకొని నువ్వు ఇవన్నీ చేస్తున్నావో
ఆ సంబంధం శాశ్వతమైనటువంటి సంబంధం కాదు. ఆ సంబంధము శాశ్వతమైనటువంటి సంబంధం నీకెవరితో ఉంటుంది అనంటే దేవాది దేవుడితో ఉంటుంది. ఓకే. నువ్వు భగవంతుడి యొక్క అంశవి. భగవంతుడితో నీకున్నటువంటి సంబంధం నువ్వు ఏ శరీరంలో ఉన్నా కానీ పోదు. ఆ సంబంధంలో గనక మనం గనక ఉండగలిగితే, ఆ సంబంధాన్ని గనక మనం గనక తెలుసుకోగలిగితే, అంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ ఇంకొకటి ఉండదు. ఓకే. ఆ సంబంధాన్ని అంటే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోగలిగేటువంటి జన్మ ఏదైనా ఉంది అంటే అది మానవ జన్మ. ఈ మానవ జన్మలో గనక మనం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి గనక మనం కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు అని అంటే గనక అది ఉత్తమ జన్మలో పుట్టి కూడా వృధా చేసుకున్నట్లు అవుతుంది. ఓకే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరికిని అన్యునితో శాశ్వత సంబంధం లేదు. దేహముతోనైనను మనము శాశ్వతముగా కూడి ఉండజాలము కనుక భార్యాపుత్రాదుల గురించి వేరుగా చెప్పవలసినది ఏమున్నది? ఓకే. నీ దేహమే నీకు శాశ్వతం కానప్పుడు నీ భార్య, నీ పుత్రులు నీకు శాశ్వతం అని చెప్పేసి ఎలా చెప్పడానికి అవుతుంది? అది శాశ్వతం కాదు. కాబట్టి దీని గురించి మనం డీటెయిల్‌గా వివరణ చూసాం. శాశ్వతం కాదు కదా అని చెప్పేసి అందరూ మీ మీ భర్తల్ని, భార్యల్ని వదిలేయాలని కాదు. ఓకే. మనం డీటెయిల్‌గా చర్చించుకున్నాం. భర్త భక్తుడవ్వాలి, మనము భక్తులం అవ్వాలి. భర్తకి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ చేసుకున్న దాంతో సమానమవుతుంది. భర్తని, భార్యని, లేకపోతే పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని అందరిని కూడా మనం అందరం కూడా భగవత్ సేవలో మనం ఉండడానికి ఉపయోగపడేలాగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, వాళ్ళందరికీ మనం సేవ చేసుకోవడము అనేటువంటిది మన బాధ్యత అవుతుంది. ఓకే. ఈ విధంగా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ భక్తిలో పురోగమించటము అనేటువంటిది అవసరం. ఎందుకంటే బాధ్యతను నెరవేర్చకపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని ఆధ్యాత్మిక కర్మలు చేసినా కానీ పుణ్యం రాదు. కదా! అర్జునుడు పాపమొస్తుంది యుద్ధం చేస్తే అని చెప్పేసి, యుద్ధం చేయను నేను బ్రాహ్మణుడిగా ఉండిపోతాను అని అన్నాడు. కదా! నువ్వు బ్రాహ్మణుడిగా ఉంటే పాపమొస్తుంది. యుద్ధం చేసి అందరిని చంపితే పాపం రాదు అని అన్నాడు. ఎందుకు? అది నీ బాధ్యత. బాధ్యతను నెరవేర్చకుండగా నువ్వు సాధువులా ఉన్నా కానీ నీకొచ్చేటువంటి లాభం ఏమి లేదు. నువ్వు సాధువుగా ఉండకపోయినా నీ బాధ్యతను నువ్వు నెరవేరిస్తే అది కూడా కృష్ణ సేవగా. ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో అప్పుడు నీకు పవిత్రత అనేది వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బాధ్యతల్ని వదిలేసేది కాదు భక్తి అంటే. ఓకే. సో, మనకున్నటువంటి బాధ్యతలు భగవంతుడిచ్చినటువంటి బాధ్యతలు కాబట్టి వాటన్నిటిని సక్రమంగా నెరవేరిస్తే భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. దేవీ దేవతలందరూ వారి వారి స్థానాలలో ఉండి వాళ్ళేం చేస్తున్నారు? వరుణదేవుడు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంద్రుడు పని చేస్తున్నాడు. వాయువు పని చేస్తున్నాడు. చంద్రుడు, సూర్యుడు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారు. ఒక్కరోజు నేను చెయ్యను అని సూర్యుడు గనక ఉదయించకపోతే ఏమైపోతుంది? హ్మ్. కృష్ణ సేవ చీకటిమయం. చేసినట్లు అవ్వదు. కృష్ణుడిచ్చాడు ఆయనకి పని. ప్రతిరోజు పొద్దున్నే ఇంత సమయానికి నువ్వు ఉదయించాలి. ఈ సమయానికి అస్తమించాలి. నువ్వు ఇలా తిరగాలి, ఇలా ఉండాలి అని ఆయన్ని నియమించారు. ఆయన అలా చేస్తున్నారు. అలా చెయ్యను నేను అనంటే కృష్ణుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చనట్లు. అలా చెయ్యకపోతే ఏమవుతుంది? పాపమొస్తుంది. కాబట్టి ఇక్కడ బంధాల దృష్ట్యా మనం చేయాల్సినటువంటి బాధ్యతలలో తప్పు చేయకూడదు. బంధాల మీద ఉన్నటువంటి భౌతికమైనటువంటి బంధాల మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి మనం ధర్మాన్ని తప్పకూడదు. అది అక్రూరుడు ఇప్పటి వరకు కూడా తెలియజేసినటువంటి విషయం. ఈరోజు 21వ శ్లోకం నుంచి ఇంకా ఏం చెప్తున్నారో అక్రూరుడు చూద్దాం. ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏక ప్రసూయతే జంతుర్యేక ఏవ ప్రలీయతే. ఏక ఏవ ముక్తః అన్నది ప్రభుజీ. 21వ శ్లోకం. 51వ అధ్యాయం ప్రభుజీ. 49 అధ్యాయం. 143 మాతాజీ, పేజ్ నంబర్ 143. yes మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏకః ప్రసూయతే జంతురేక ఏవా ప్రలీయతే. ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. ప్రభుపాదుల వారి భావము, ప్రతి జీవి ఒంటరిగా జన్మించి ఒంటరిగానే మరణించును.
ఒంటరిగానే అతడు తన పాపములను అనుభవించుచుండును. ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట అనుభుంక్తే అను పదము ప్రధానమైనది. భుంక్తే అనగా జీవుడు అనుభవించునని, అనగా అనుసరించి లేదా క్రమానుసారము అని అర్థము. అనగా మన కర్మల యొక్క నైతిక ఆధ్యాత్మిక గుణమును అనుసరించియే మనము సుఖదుఖములను అనుభవింతుము. మనము చేసిన దానికి మనమే బాధ్యులము. తన తెలివి తక్కువ ప్రవర్తనకు తానే ఒంటరిగా ఫలమును అనుభవించి వచ్చినప్పటికీ మరచిన వాడై ధృతరాష్ట్రుడు పుత్రుడేడా మిథ్యగా అతిగా అనురక్తుడై ఉండెను. మనం కుటుంబం మీద ప్రేమతోటి కుటుంబం కోసం మనం కొన్ని సందర్భాల్లో అధర్మాలు చేసి పాపాలను గనక మనం పొందినట్లయితే కుటుంబ సభ్యులు పంచుకుంటారా పాపాన్ని? లేదు ప్రభుజీ. సో దాని వలన వచ్చేటువంటి పాపాన్ని మనమే అనుభవించాలి. నేను చేసింది నా కోసం కాదు, నా కొడుకు కోసం చేశాను అని చెప్పినంత మాత్రాన మీ పాపంలో సగం కొడుకు వెళ్ళిపోదు. కొడుకుని పోషించాల్సినటువంటి బాధ్యత మనదే. కొడుకు బాధ్యత మనదైనప్పుడు మనం ఎలాంటి మార్గాన్ని ఎంచుకొని కొడుకుని పోషిస్తాము లేకపోతే కుటుంబ సభ్యులను పోషిస్తాము అనేటువంటిది మన చాయిస్. కొంతమంది ఉన్నారు, మేము మాంసం అమ్మే షాప్ అండి మాది, అది మా వ్యాపారం. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అదే చేస్తూ వచ్చారు, మేము కూడా అదే చేస్తాం. ఒకసారి భగవద్గీత క్లాస్ చెప్తుంటే నన్ను అడిగారు. అడిగితే ఏం చెప్పాలి? మాంసం అమ్మకపోతే ఇంకా వేరే షాపులు లేవా? వేరే బిజినెస్ చేసుకోకూడదా? ఎవరో పూర్వజులు తల్లిదండ్రులు లేకపోతే తాతలు ముత్తాతలు తెలియక వాళ్ళు ఆ వ్యాపారం చేశారనుకోండి, తెలిసిన తర్వాత కూడా మనం అదే వ్యాపారం చేయడం అంటే తెలిసి పాపం చేస్తున్నట్లే కదా. మనం పాపం చేసి ఆ పాపం సొమ్మును తీసుకెళ్లి మన కుటుంబ సభ్యులందరినీ పోషించడానికి ఉపయోగిస్తున్నాం. ఇది మన చాయిస్. అంతే తప్ప దీనికి కుటుంబ సభ్యులు ఇప్పుడు యాక్చువల్గా మృగారి అడవిలో జంతువులను చంపుతాడు. ఎలా చంపుతాడు? సగం చంపి వదిలేస్తాడు, మిగిలిన సగం దాని అంతరికి అది చస్తుంటే చూస్తూ ఉంటాడు. ఆ తరువాత దాన్ని తీసుకెళ్లి తింటాడు, కుటుంబ సభ్యులందరికీ పెడతారు. నారదుడు వచ్చి కలిసినప్పుడు, నువ్వు ఎంత పాపం చేస్తున్నావో తెలుసా నీకు? ఇది మహాపాపం, ఇలాంటి పాపాన్ని చేస్తే నీకేమైద్దో తెలుసా అని చెప్పేసి తనకి రాబోయేటువంటి జన్మల గురించి, రాబోయేటువంటి నరక యాత్ర గురించి మొత్తం వివరిస్తే, మరి వీటన్నిటి నుంచి తప్పించుకోవడం ఎలా అని అడిగాడు. అడిగితే నారదుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఇదంతా, ఈ పాపం మరి ఆపేసేయి అని అంటే, అవును ఈ పాపం నేను చేస్తుంది నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను. నా కుటుంబ సభ్యుల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళందరినీ నేను పోషించాలి, అది నా బాధ్యత. ఇది కాకపోతే నాకు వేరే వృత్తి తెలియదు నాకు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళని పోషించడమే నా బాధ్యత అయిపోయినప్పుడు మరి నేను ఇది చేస్తే తప్పేంటి అని అడిగితే, సరే ఇది కాకపోతే వేరే వృత్తులు ఉన్నాయి చాలా, పాపం రానటువంటి వృత్తులు చాలా ఉన్నాయి, చెయ్యొచ్చు. మరి నువ్వు అదెందుకు చెయ్యట్లేదు అని అంటే, నాకు ఇదే తెలుసు. అయితే నువ్వు వెళ్ళి అడుగు నీ కుటుంబ సభ్యుల్ని, నీకు ఇలా జంతువుల్ని చంపి మాంసాన్ని తినడం వల్ల వచ్చేటువంటి పాపాన్ని గురించి నీ కుటుంబ సభ్యులకి వివరించు, వెళ్ళి వాళ్ళకి చెప్పి నా పాపంలో మీరందరూ తలా కొంచెం తీసుకోండి అని అడుగు అని అంటారు. మృగారి ఇంటికి వెళ్ళిపోతాడు. మృగారి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరిని అడుగుతాడు, నాకు నారదుడు అని ఒక సాధువు కలిశాడు, ఆయన నన్ను అడుగుతున్నాడు, నాకు ఇంత పాపం వస్తుందంట, ఇదంతా మీకోసమే కదా చేస్తుంది, మీరందరూ పంచుకుంటారా అని అడిగితే కుటుంబ సభ్యులు ఏమంటారు? కుటుంబ సభ్యులు పంచుకుంటాము, నీది బాధ్యత మమ్మల్ని పోషించడం, బాధ్యత మమ్మల్ని పోషించటము, ఎలా పోషిస్తావు అనేటువంటిది నీ చాయిస్. నువ్వు పాపం చేసి పోషిస్తావు అని అంటే అది నీ చాయిస్, పుణ్యం చేసి పోషిస్తావు అంటే అది నీ చాయిస్. అంతేకాని నీవు పొందినటువంటి పాపాలన్నిటినీ మేము అనుభవించాలంటే ఎట్లా? ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆయన పాపాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేరు. ఓకే, అందుకని వెంటనే మృగారి ఒక సాధువులా మారిపోయారు, తన వృత్తిని వదిలేశారు. కాబట్టి మనకి ప్రపంచంలో అనేక రకాల వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక పాపపు పాపాన్ని మూటగట్టుకునే ఎలాంటి ఒక వ్యాపారమే చేయాల్సినటువంటి, లేకపోతే వృత్తిని ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనల్ని పుట్టించాడు, అన్ని రకాల వృత్తులు చేసుకునే వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు, సుఖంగానే ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు బ్రతకకపోయినా కానీ సుఖంగానే ఉన్నారు. అలాంటప్పుడు పొట్టకూటి కోసం
మరి మనం అలాంటి పాపపు వృత్తిని ఎంచుకోవడము అనేటువంటిది అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విచక్షణ మనం సరిగా ఉపయోగించకపోతే మాత్రమే అది జరుగుతుంది. అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ధృతరాష్ట్రుడు చేస్తున్నటువంటి పని కూడా అదే. కుటుంబ సభ్యుల కోసం పాపం చేస్తున్నాడు. అందుకనే చెప్తున్నాడు, పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతావు, పోయేటప్పుడు ఒంటరిగానే పోతావు. నువ్వు చేసినటువంటి కర్మలన్నిటికీ ఫలితాలను కూడా ఒంటరిగానే అనుభవిస్తావు. ఎవరి కోసం చేశాను, ఎందుకోసం చేశాను, ఎలాంటి సందర్భంలో చేశాను అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఫలాన్ని నువ్వే ఒంటరిగా అనుభవిస్తావు అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి పని కూడా అది ధర్మపరంగా ఉందా లేదా, ఒక సాధు ప్రవర్తనలో ఉండాలి మనం చేసేటువంటి పని అంతా కూడా. అలా లేకపోతే మనం చేసేటువంటి పాపాలకి మనమే బాధ్యులము, మనం చేసేటువంటి పాప ఫలాలను మనమే అనుభవించాలి అనేది మనకి ఎప్పుడు గుర్తొస్తుండాలి. మనం ఏ పని చేసినా కానీ మనకు అది గుర్తు రావాలి. అది పుణ్యఫలమైనా సరే, పాప ఫలమైనా సరే మనమే అనుభవించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం గనక మన కర్మలు చేస్తే మన కర్మల్లో చాలా మార్పు వస్తుంది. మనము సాధువులుగా మారిపోతాం. ఓకే. ఎలాంటి పాపం చేయడానికి మనకు మనసు ఒప్పదు. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఓకే. నెక్స్ట్ 22 శేషరత్నం మాతాజీ. అధర్మోపచితం విత్తం హరంతన్యేల్పమేధసః అధర్మోపచితం విత్తం హరంత్యేన్యల్పమేధసః సంభోజనీయాపదేశైర్జలానీవ జలౌకసః భోజనీయ పదేశై జలానీవ జలాస్కసః మత్స్య సంతానము మత్స్యశోషకమగు జలమును త్రాగినట్లు ప్రియ అశ్రితులు నడి వేషములో అన్యుడు మూర్ఖుడగు వ్యక్తి యొక్క పాపార్జితమగు ధనమును హరింతురు. ప్రభుపాదుల భాష్యం. సాధారణ జనులు తమ సంపద ఆకస్మికము తాత్కాలికము అయినప్పటికీ అది లేకుండా తాము జీవించగలమని భావించుతుందరు. సాధారణ మనిషికి ధనము ప్రాణమిచ్చినట్లుగా జలము మత్స్యమును ప్రాణదాయకము అయినను మత్స్య సంతానము మత్స్యశోషకము జలము పానము చేసినట్లు ప్రియ ఆశ్రితులు మనుజుని సంపదను హరింతురు. స్త్రీల భక్తి వినోద ఠాకూర్ మాటలతో ఈ ప్రపంచము దుఃఖస్థానము వంటిది. హరే కృష్ణ. ఓకే. మామూలుగా స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పారు దుఃఖాలయం అని చెప్పేసి. ఓకే. సో ఈ భౌతిక విశ్వాన్ని తయారు చేసిందే భగవంతుడు. ఓకే. తయారు చేసినటువంటి భగవంతుడే ప్యాకింగ్ మీద రాసేశారు ఇది దుఃఖాలయము అని. ఓకే. ఐఫోన్ కంపెనీ వాడు ఐఫోన్ బాక్స్ మీద ఇది డిఫెక్ట్ పీస్ అని రాసినట్టు మన 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 ఈ విశ్వాన్ని సృష్టించి భగవంతుడు ఈ విశ్వానికి దుఃఖాలయం అని పేరు పెట్టేశారు. సో తయారు చేసిన వాడు చెప్తే నిజమైనట్లుగా అందులో డౌట్ ఏమి ఉండదుగా. ఓకే. సో అలాంటి దుఃఖాలయమైనటువంటి ఈ దుఃఖాలయంలో పాపాన్ని గనక ఆర్జించి ధనాన్ని గనక మనం సంపాదిస్తే ఆ ధనాన్ని అనుభవించేది సంపాదించినోడు కాదు. ఎవరు అనుభవిస్తారు? వాళ్ళ పిల్లలు హరిస్తారట వాటిని. ఓకే. యాక్చువల్గా మనం అంత చేసి మనం పిల్లల కోసం ఇస్తున్నాం కదా. యాక్చువల్గా పూర్వజన్మలో మనం వాళ్ళకి రుణపడి ఉండి ఉంటాం. లేదు అని అంటే మన శత్రువు అయి ఉంటాడు. సో అందుకనే మన మీద కక్ష తీర్చుకోవడం కోసం మనకి పిల్లలుగా పుడతారు. పుట్టి మనం సంపాదించినంత పీల్చి పిప్పి చేసేస్తారు. ఓకే. ఆ జన్మలో మనం వాడికి రూపాయి కూడా పెట్టి ఉండకపోవచ్చు. కానీ ఈ జన్మలో వీడి దగ్గర ఎట్లయినా సరే నా డబ్బులన్నీ వసూలు చేయాలి అని చెప్పేసి మనకి పిల్లలుగా వస్తారు. ఇప్పుడు పిల్లగాడు వద్దన్నా పెట్టేస్తాం. మనం ఎంత పిసినారి వాడివైనా మనం పెట్టేస్తాం కదా. అలాంటి అంటే మనం పిల్లలను చూసి మనం చాలా అమితమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తాం కదా. మనం ఆ అనురాగాన్ని ప్రదర్శించడానికంటే ముందు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే వాళ్ళ పట్ల మీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనము నిర్వర్తించడము అనేటువంటిది అవసరం. ఓకే. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసం అవసరమైతే అడ్డదారులకు కూడా తప్పుదారికి కూడా పట్టడానికి మనం ముందుకు వెళ్ళకూడదు. ఉన్నంతలోనే తింటారు. ఓకే. అంతేకాని మనం ఏదో తప్పులు చేసి పాపాలు చేసి సంపాదించి మరీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, జలమును తాగి మత్స్యం గురించి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. మత్స్య పోషకమగు జలమును తాగినట్లు. ఓకే. యాక్చువల్గా చేప ఎందులో ఉంటుంది?
నీళ్ళలో ఉంటుంది. నీళ్లు లేకపోతే చేపకి ఏమవుతుంది? చచ్చిపోతుంది. చచ్చిపోతుంది. కానీ ఆ చేప నీళ్ళనే తాగుతుంది. ఓకే. నీళ్ళల్లో ఉన్నటువంటి చేప నీళ్ళ వల్లనే నేను బతుకుతున్నాను అనేటువంటి విషయం తెలిసి కూడా ఆ నీళ్ళనే తాగుతుంది. ఓకే. ఆ విధంగా వ్యక్తి సంపాదిస్తే నువ్వు ఎంత సంపాదించినా కానీ దాన్ని నీ పుత్రులు అలానే మింగేస్తారు. ఓకే. నీ పుత్రులు అలానే మింగేస్తారు. పాపాన్ని మాత్రం హరించరు. వాళ్ళు నీ పాపాన్ని తీసుకోరు. నీ పాపపు సంపాదన మాత్రం తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ 23 ఇందుమతి మాతాజీ. పుష్ణాతి యాన ధర్మేణ స్వబుద్ధ్యా తమ పండితం పూష్ణాతి యాన ధర్మేణ స్వబుద్ధ్యా తమ పండితం తే కృతార్థం ప్రహిన్వంతి ప్రాణారాయ సుతాదయః. తే కృతార్థం ప్రహిణ్వంతి ప్రాణారాయః సుతాదయః. మూర్ఖుడు తన ప్రాణమును ధనమును పుత్రాది బంధువులను పోషించుటకు పాపమును అనురించును. ఏలయన అతడు అవి తన పని తలచుచుండును, కానీ చివరకు అవన్నీను నిరాశను చేయుచు అతన్ని విడిచిపోవును. భాష్యము. ఈ శ్లోకములలో అక్రూరుడు ధృతరాష్ట్రునికి స్పష్టమైన సలహాను వసుకుచున్నాడు. ఈ ఉపదేశములు ఎంత సంగతములు, భవిష్యత్ సూచకములో వాటిని స్వీకరింపక ధృతరాష్ట్రుడు ఎంత కష్టముల పాలయ్యేనో మహాభారత కథను ఎరిగిన వారు అర్థం చేసుకొనగలరు. మనిషి తన ధనమును ఎంత గట్టిగా పట్టుకొనినప్పటికీ చివరకు అంతయు నశించును. ఆ విధముగా పొరపాటు నైజము కలిగిన జీవాత్మ జన్మ మృత్యు వలయంలో చిక్కుబడి తిరుగుతుండును. హరే కృష్ణ ప్రభు. కాబట్టి మనం చాలా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మన బంధుమిత్రుల మీద కూడా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. ఓకే, బాధ్యతగా తీసుకున్న వరకు ఓకే. ఆ అటాచ్మెంట్ ఎంత ఎక్కువ అంటే దాంతో మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని కూడా మర్చిపోయే విధంగా మనకు ఆ అటాచ్మెంట్ అనేటువంటిది ఉండకూడదు. ఓకే, మనం చేయాల్సినటువంటి పని కూడా మనం ఆపేయకూడదు. కొంతమంది భర్త చనిపోయాడని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా పుత్రుడు చనిపోయాడు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సిన పని కూడా వాళ్ళు చేయడం మానేస్తారు కదా, వాళ్ళ ధర్మం కూడా వాళ్ళు నిర్వర్తించడం మానేస్తారు. ఇది తప్పే. రెండవది, వాళ్ళు ఉంటే వాళ్ళ మంచి కోసం మనం ఏ పాపమైనా చేసేయచ్చు అనుకునేటువంటిది, ఇది తప్పే. నిజమేంటంటే నువ్వు ఎవరి కోసమైతే నువ్వు ఇన్ని తప్పులు చేసి సంపాదన చేసి వాళ్ళని పోషించాలి అని అనుకుంటావో వాళ్ళని నువ్వు శాశ్వతంగా నా వాళ్ళు అని అనుకుంటావు. కానీ వాళ్ళు శాశ్వతంగా నీ వాళ్ళు కాదు. వాళ్ళని నువ్వు ఎంత గొప్పగా పోషించినా వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, ఎంత గొప్పగా అంటే కొంతమంది ముందు వెళ్ళిపోతారు, కొంతమంది తర్వాత వెళ్ళిపోతారు, కొంతమంది చివరికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు నీతోటైతే ఉండరు. ఎప్పుడో ఒకసారి నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళే, నీ వాళ్ళు కాదు. కానీ శాశ్వతంగా వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటాం కదండి. ఎంతమంది తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేసినటువంటి పిల్లలు లేరు? సో ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటివే. కాబట్టి అలాంటి అంటే రేపొద్దున మనం ఎవరినైతే పోషించి పెద్దవాళ్ళని చేశామో వాళ్ళే మనల్ని పోషించినటువంటి మనల్ని వదిలేసేటువంటి స్థితి వస్తుంది. అందుకని మనం అధర్మయుతంగా మనం వాళ్ళని పోషించాల్సిన అవసరం లేదు అని మనకి అక్రూరుడు తెలియజేస్తున్నాడు. అంటే రేపొద్దున ఇప్పుడు రాజ్యమా ధృతరాష్ట్రుడా అని అంటే దుర్యోధనుడు ఏమంటారు? రాజ్యమే అంటాడు ప్రభుజీ. తండ్రి కోసం రాజ్యాన్ని వదిలేసుకుంటా, తండ్రి కోసం రాజ్యాన్ని వదిలేసుకుంటా అనేటువంటి ఉదారమైనటువంటి మనసున్న వ్యక్తి ధృతరాష్ట్రుడు పుత్రుడు. మరి అలాంటి పుత్రుడు కోసం ఈయన అధర్మం చేయడం కరెక్టా? అది ఇక్కడ చెప్తుంది, అక్రూరుడు చెప్తున్నటువంటి విషయం అది. ఓకే, సో ధృతరాష్ట్రుడు నీ పుత్రుడు కోసం నువ్వు అలా చేస్తున్నావు, రేపు నీ పుత్రుడే నిన్ను వదిలేస్తాడు, ఆ పుత్రుడు కూడా నీకు శాశ్వతం కాదు అని చెప్తున్నారు. ఓకే, యాక్చువల్ గా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఎవరు దిక్కైపోయారు? పాండవులే ప్రభుజీ. తన పుత్రులు 100 మంది కూడా చనిపోయారు. ఎవరు దిక్కైపోయారు? పాండవులే దిక్కైపోయారు. ఆ పాండవుల్నే ఆయన చంపాలనుకుంటాం, ఆ పాండవులకే అన్యాయం చేయాలనుకుంటాం. ఆ పాండవులు భిక్ష వేసినట్టు వేస్తే తిరిగి బతుకుతున్నాడు ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత. అందుకనే
కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత విదురుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని చూసి, నువ్వు ఒక కుక్క బతుకుతుంది, నువ్వు బ్రతుకుతున్నావు. ఎందుకంటే కుక్కకి ఏది పడేస్తే అది తిని బ్రతుకుతుంది. నువ్వు కూడా ఏ పాండవులనైతే చంపాలని నువ్వు ప్రయత్నం చేసావో ఆ పాండవులు వేసినటువంటి ముష్టి తిని నువ్వు బ్రతుకుతున్నావు. అవసరమా నీకు ఈ బ్రతుకు, చావరాదని చెప్తాడు విదురుడు. అంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, అంత స్ట్రాంగ్ గా. మీరు మొదటి స్కందం చూస్తే మీకు తెలుస్తుంది. మొదటి స్కందంలోనే వచ్చిందమ్మా అది, రెండో అవును స్కందం. ప్రభుజీ, మీరు చెప్పారు ప్రభుజీ, ఇదంతా చెప్పారు. ఆ, ఒక క్లాస్ మొత్తం మీద అయింది. అవును. ఓకే. ముందంతా అలాంటి మంచిగా చెప్పినా వినడు కదా. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఆయన ఊహించలేకపోయాడు. విదురుడు అన్న మాటలకి అప్పటికి పౌరుషం వచ్చింది ఆయనకి. అప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. కానీ ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి పాండవులు సంతోషపడ్డారా? ఎంత ఆనందపడ్డారా? బాధపడతారు ప్రభుజీ, ఎంత సెలబ్రేషన్ బాధపడతారు. చేసుకున్నారా? అది చాలా బాధపడతారు. ఆ, చాలా బాధపడ్డారు. చాలా బాధపడతారు పాండవులు. చాలా అది బాధ్యత నిర్వర్తించడం అంటే అలా ఉండాలి. ఓకే. ఒక పక్క డిటాచ్మెంట్ ఉండాలి, ఇంకొక పక్క బాధ్యతని నిర్వర్తించాలి. తన తండ్రి అంటే తనని సరిగా చూసుకోకపోయినా కానీ తన బాధ్యత తను నెరవేర్చారు పాండవులు. పాండవులేమి, అరే మాకు అవసరమైనప్పుడు మా పెదనాన్న మాకు తోడుగా లేడు కాబట్టి ఇప్పుడు మేమెందుకు ఉండాలి అని అన్నం లేదు వాళ్ళు. ఇప్పుడు మనం అందరం అంటూ ఉంటాం కదా, మనం చాలా మంది మనలో కూడా ఉన్నారు. నన్ను కూడా అడిగారు కొంతమంది ప్రశ్న. ఇప్పుడు మా అత్తగారు మా మామగారు మాకు మంచిగా చూసుకోలేదండి, మాకు సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదండి, మరి ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయి మా మీద ఆధారపడ్డారు, వాళ్ళు మమ్మల్ని ఏ రోజు సరిగ్గా చూసుకోలేదు, మరి మేము ఇప్పుడు చూసుకోవాలా, మాకు అవసరం ఉంటుందా, మాకు బాధ్యత ఉంటుందా అని అడుగుతారు కదా. దానికి దీనికి సంబంధం లేదు. మన బాధ్యత మనం చేయాలి. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పాపానికి ఫలాలను అనుభవిస్తారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించకపోతే మీరు కూడా వాళ్ళు అనుభవించినట్టే మీరు కూడా మీ పాపాలకి ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అలానే మరి పాండవుల విషయంలో చూడండి, వాళ్ళ పెదనాన్న సరిగా చూసాడా చూడలేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వీళ్ళు మాత్రం తన తండ్రిని చూసుకున్నట్టు చూసుకున్నారు. పుత్రులను కోల్పోయినటువంటి ధృతరాష్ట్రుడికి పాండవులే పుత్రులు అయ్యారు. తండ్రిని కోల్పోయినటువంటి పాండవులకి ధృతరాష్ట్రుడు తండ్రి అయ్యాడా? అవలేదు. కానీ పాండవులు మాత్రం అలా చేయలేదు. పాండవులు మాత్రం పుత్రులు అయ్యారు. అది పాండవులకి ధృతరాష్ట్రుడికి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే. నెక్స్ట్ 24 మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. స్వయం కిల్విషమాధాయ స్తైస్త్యక్తో నార్థకోవిదాం. స్వయం కిల్విషమాదాయ తైస్తత్కో నార్ధకోవిదః. అసిద్ధార్థో విషత్యంధం స్వధర్మ విముఖస్తమః. అసిద్ధార్థో విషత్యంధం స్వధర్మ విముఖస్తమః. నామమాత్ర ఆశ్రితులచే విడవబడిన వాడు, నిజమైన జీవిత గమ్యము నెరిగిన వాడు, నిజ ధర్మ విముఖుడు, తన ప్రయోజనములు తేలని వాడు నగు మూర్ఖ జీవుడు పాప ఫలములను వెంట తీసుకొని చీకటి నరకమున ప్రవేశించును. ప్రభుపాద భాష్యము. భీమా, రక్షణము, సంపత్తి, కుటుంబము మున్నగ వాటి కొరకు ఎంతో ఓపికగా కష్టపడి లౌకికులు తమ పాప ఫలములను తప్ప వేరేదీనూ లేకుండా అంధకార బంధ నరకము గూలుట అమిత దుఃఖదాయకము. ఇంకొక ప్రక్క కృష్ణ భక్తి భావనను అనగా ఆధ్యాత్మిక జీవితము కొనసాగించేటి వారు ధనమును కూడబెట్టుట, పెద్ద కుటుంబము పోషించుట మున్నగు కార్యముల బాహ్యమునకు ఉపేక్షించినట్లు గోచరించినను తదుపరి జన్మమున పలు ఆధ్యాత్మిక సంపత్తులను కలిగిన జీవితమును పడిసిన గహనమగు ఆత్మసుఖము అనుభవించగలరు. హరే కృష్ణ. ఓకే. మనకి జన్మ ఎందుకు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయే అంతగా మనము మన బంధుమిత్రులతోటి ప్రేమలో పడిపోకూడదు. ఓకే. మన బంధుమిత్రుల మీద మనకి ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ మన లక్ష్యాన్నే మనం మర్చిపోయేలా ఉండకూడదు. ఏదైనా సరే మన లక్ష్యాన్ని నుంచి మనల్ని పక్కకు పంపించేలాగా మనం ఏది చేయకూడదు. అది బంధుమిత్రులే కావచ్చు, చివరికి బాధ్యతలే కావచ్చు, ఏదైనా సరే. ఓకే. కాబట్టి ఒకవేళ మన లక్ష్యాన్నే మనం తెలుసుకోలేని విధంగా కనుక మనం అంతా జీవితం గడిపితే ఏ చివరి క్షణంలోనో తెలుసుకున్నా కానీ లాభం లేదు అప్పుడు కదండి. అప్పటికే జీవితం అంతా అయిపోయింది. అందుకనే భగవద్గీత, భాగవతం లాంటివి రిటైర్ అయిన తర్వాత చదవాల్సినవి కాదు. రిటైర్ అవ్వకముందే చదవాలి.
చదివితే మనం ఎలా బ్రతుకుతున్నాము అనేటువంటి దాన్ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతా బ్రతకాల్సిందంతా బ్రతికేసి అనుభవించాల్సిందంతా అనుభవించిన తర్వాత భగవద్గీత చదివామనుకోండి, భగవద్గీతలో నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అంటే జరిగిపోయిందని మనం మార్చగలుగుతాం మళ్ళీ? జరిగిపోయిందని మనమేం మార్చలేము. అందుకనే భగవద్గీత ఏ వయసులో చదవాలి అంటే జీవితాన్ని ఆరంభించక ముందు చదవాలి. 5 సంవత్సరాల వయసులోనే చదవాలి. జీవితాన్ని ఆరంభించేసి, అనుభవించేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, ఇప్పుడు నేను భగవద్గీత చదువుతా, భాగవతం చదువుతా అంటే అందులో చెప్పబడింది మనకి మాన్యువల్‌లా ఇచ్చారది. ఓకే. మనకది మాన్యువల్. మాన్యువల్‌ని చూసి మనం ఏం చేస్తాం? వాషింగ్ మెషిన్ ఉంది మీ దగ్గర. వాషింగ్ మెషిన్ మాన్యువల్ చూసి వాషింగ్ మెషిన్ ఎలా నడపాలో తెలుసుకుంటాం. టీవీ మాన్యువల్ చూసి టీవీ ఎలా నడపాలో తెలుసుకుంటాం. జీవితం అంతా అయిపోయిన తర్వాత జీవితం మాన్యువల్ చూస్తే జీవితం ఎలా నడపాలో ఇంకెలా నడుపుతాం? అప్పటికే డ్యామేజ్‌లు అయిపోయినాయి. అప్పటికే వాషింగ్ మెషిన్ పాడైపోయింది. ఆ తర్వాత మాన్యువల్ చూసినా లాభం లేదు. వాషింగ్ మెషిన్ మళ్ళీ సర్వీస్ సెంటర్‌కి పంపియాల్సిందే. మనం చేయడానికి ఇంకేం ఉండదు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఒక మనిషికి ఇవ్వబడినటువంటి ఆ మానవ జన్మ యొక్క లక్ష్యాన్నే మర్చిపోయే విధంగా బంధుమిత్రుల మీద ప్రేమలో గనక పడిపోతే, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. ఆ జీవితం అయిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుడికి, మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోగలగడం. భగవంతుడికి సేవకుడుగా మారడం. ఇది మర్చిపోయి మనం మిగిలినవన్నీ చేసేసామనుకోండి, మనం ఎంత గొప్ప ఘన కార్యాలు చేసినా కానీ మనం వెళ్ళేటువంటి డెస్టినేషన్ నరకం. ఓకే. అదే ఇక్కడ చెప్తున్నారు అక్రూరుడు. నీ పుత్రుల విషయంలో నువ్వు మంచి చేస్తావు, నీ పుత్రులు నిన్ను మెచ్చుకుంటారేమో, కానీ నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు. ఎందుకంటే నీ గమ్యాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి. ఓకే. అది నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూర్మద. తస్మాల్లోకమిమం రాజం స్వప్నమాయా మనోరథం లోకమిమం రాజన్ స్వప్నమాయా మనోరథం వీక్షాయమ్యాత్మానం సమశాంతో భవ ప్రభో. వీక్షాయమాత్మానాత్మానం సమస్తాంతో భవ ప్రభో. కనుక ఓ రాజా ప్రభు, ఈ జగత్తును ఒక స్వప్నము గారడివాడు కల్పించడి భ్రమ లేదా మనోరథము వలె గావించుచు బుద్ధితో నీ మనస్సును గ్రహించి సమదర్శి ప్రశాంతుడివి కమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. కాబట్టి చివరిగా కంక్లూజన్ చెప్తున్నారు. ఓకే. అక్రూరుడు. కాబట్టి ఈ జగత్తు ఒక స్వప్నం వంటిది. గారడి వాడు చూపించేటువంటి భ్రమ లేదా మనోరథం వలె చూస్తూ బుద్ధితో నీ మనసును కంట్రోల్ చేసుకో. మనసు కంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏముందండి? బుద్ధి ఉంది. బుద్ధిని ఉపయోగిస్తే మనసు సరి అయినటువంటిది కోరుకుంటుంది, సరి అయినటువంటి కాని దాన్ని వదిలేస్తుంది. మనసు కోరుకున్నటువంటి ప్రతిదాన్ని కూడా బుద్ధి లాజిక్ తో చెప్పాలి. ఇది సరైందా, ఇది సరైంది కాదా, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, మన కోరిక కరెక్టా, మన కోరిక తీర్చుకోవచ్చా, తీర్చుకోకూడదా అనేటువంటి విషయం మనకి బుద్ధి చెప్తుంది. కానీ మనం బుద్ధి మాట వినకుండా మనసు చెప్పిందే చేసేసాం అనుకోండి, ఏమవుతుంది? గాడి తప్పుతుంది ప్రభుజీ. కాబట్టి బుద్ధిని ఉపయోగించు. ఇప్పటి వరకు నువ్వు బుద్ధిని ఉపయోగించట్లేదు. నువ్వు బుద్ధిని ఉపయోగించు, మనసును నియంత్రించు. లేకపోతే గనక నీకు ప్రశాంతత ఉండదు, నువ్వు సమదర్శివి అవ్వలేవు అని చెప్తున్నారు. ఎంత గొప్ప చెప్పాడండి అక్రూరుడు. అక్రూరుడికి ఎంత శాస్త్రం తెలుసు. అక్రూరుడు ఏమైనా ఒక ధృతరాష్ట్రుడి కంటే ఉన్నతమైనటువంటి రాజా? లేదు ప్రభుజీ, కాదు. అక్రూరుడికి ధృతరాష్ట్రుడికి మధ్య తేడా ఏంటి? ఈయన శుద్ధ భక్తుడు ప్రభుజీ. అక్రూరుడు శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు ఏం చెప్పినా శాస్త్రం నియమాల ప్రకారం చెప్తారు, శాస్త్రాన్ని అనుసరించి చెప్తారు. శుద్ధ భక్తుడు ఏం చెప్పినా తన గురువు ఆదేశం ఏదైతే ఉందో ఆదేశాన్ని చెప్తారు. ఓకే. అలాంటి శుద్ధ భక్తుడు మాట వినని వాడు దురదృష్టవంతుడు. ఓకే. నిన్న సునీత మాతాజీ అడిగారు, మేము చెప్తున్నాం ప్రభుజీ, మా మాట ఎవరు వింటలేదు ప్రభుజీ, మాకు ఇంకా టైం ఉంది, మాకు ఇప్పుడు సీరియల్స్ వస్తున్నాయి, భాగవతం క్లాస్ మీరేనండి, సీరియల్ మేము చూస్తాం కదా.
అలాగే ఉన్నాను ప్రభుజీ. ధృతరాష్ట్రుడికి కూడా అక్రూరుడు అన్నీ చెప్పాడు. ఓకే, ధృతరాష్ట్రుడు ఏమంటారో చూద్దాం ఇప్పుడు. ఓకే, అప్పుడు సునీత మాతాజీ ఎవరు చెప్పారో వాళ్ళు గుర్తొస్తారు ఇప్పుడు. ఓకే, ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంజులత మాతాజీ. హరే వెల్కమ్ ప్రభుజీ. కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ యథా వదతి కళ్యాణీం వాచం ధానపతే భవాన్ యథా యథా వదతి కళ్యాణిం వాచం దానపతే భవాన్ తథా నయాన తృప్యామి మర్త్యః ప్రాప్య యథామృతం. తథా నయాన తృప్యామి మర్త్యః ప్రాప్య యథామృతం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ దానపతి, నీ మంగళకరముగు వాక్కులను వినుచు నేనెన్నడూను సంతుష్టను కాజాలను. నిజముగా నేను దేవతల యొక్క అమృతమును పొందినట్టి మర్త్యుని వంటి వాడను. భాష్యము. ధృతరాష్ట్రుడు యథార్థమునకు గర్వితుడై ఉండెననియు అక్రూరుడు పలికడి సమస్తమును తానిది వరకే ఎరిగి ఉన్నట్లు అతడు భావించెననియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అభిప్రాయపడిరి. అయినను యుక్తితో కూడిన గంభీరతను అనుసరించుచు అతడు సాధువుకు పెద్ద మనిషి వలె పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ధృతరాష్ట్రుడు ఏమన్నారు? ఆన్సర్ వచ్చేసిందా మాతాజీ, సునీత మాతాజీ మీకు? ఓకే, నువ్వేమన్నా చెప్పుకో, నా చెవులకు రాను. నా చెవులకు అవి ఎక్కవు. నేను చేసేదే చేస్తాను. నేను చేసేదే నేను చేస్తాను. నాకు ఇదే, నా అంత గొప్పవాడు లేడు. ఓకే, నేనేం చేస్తున్నానో అది కరెక్ట్. నీకు పిచ్చి పెట్టి నువ్వు భాగవతం వింటున్నావు. రా, నువ్వు కూడా నా పక్కన కూర్చొని సీరియల్ చూడు. ఓకే, మేము అలాగే ఫీల్ అవుతున్నాం ప్రభుజీ. మేమందరం కూడా ఫేస్ అవుతున్నాం ప్రభుజీ. ఎంతమందికి చెప్పినా ఇవే మాటలే అంటారు ప్రభుజీ. మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? జరిగిన కథను వింటా ఉన్నారు. మేము జరగబోయే కథను చూస్తున్నాం. మాకు ఆనందం ఎంత వస్తుందంటే, మాకు ఇక్కడ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్ ఉంది, అన్ని ఉన్నాయి. అక్కడే ఉంది అనుకుంటాను కదా. ఇక్కడ ఏం లేదండి. భాగవతంలో ఏం లేదు. కుట్రలు కుతంత్రాలు కూడా చూపిస్తారు ప్రభుజీ. కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ప్రభుజీ. ఇంట్లో ప్రభుజీ ఒక ఆయన అయితే నాకు వినపడదమ్మా అన్నాడు. సీరియల్ ఎట్లా వినపడుతుందో ప్రభుజీ మరి. సీరియల్స్ వింటాడు. వినపడినప్పుడు చదువుకోమని చెప్పండి. వినపడినప్పుడు బుక్ ఇచ్చి చదువుకోండి అని చెప్పండి. ఓకే, బుక్స్ తీసుకున్నారు, 2 బుక్స్ కొనుక్కున్నారు. కృష్ణుడిది, దేవాది దేవుడు కృష్ణుడు, భాగవత్ కథ. పోనీలేండి, కొంత సుకృతి వస్తుంది వాళ్ళకి. ఓకే, ఫ్రీగా ఇస్తే తీసుకుంటామంటున్నారు ప్రభుజీ. కొనరంట, ఫ్రీ పుస్తకం వచ్చినప్పుడే తీసుకొని చదువుతారంట. చూడండి, ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళంటే ఫ్రీగా ఇచ్చేయండి. నేను 3 పుస్తకాలు డొనేట్ చేశాను ప్రభుజీ. నేనే కొని ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. నేను అదే చేశాను మాతాజీ. ఎన్నెన్ని ఇవ్వగలుగుతాము? 3 పుస్తకాలు ఇచ్చాను నేను ఇప్పటికి. ఓకే, సో ఇప్పుడు అక్రూరు నుంచి మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పే విషయాలు నా చెవికి ఎక్కువ నాయనా. నా అంత గొప్పవాడు లేడు. నేను ఎలాంటి వాడిని అంటే, దేవతల యొక్క అమృతాన్ని పొందినటువంటి, అమరత్వాన్ని పొందినటువంటి వ్యక్తితో సమానం నేను. కాబట్టి నేను అంటే ఆయనకున్నటువంటి దాన్ని చూసుకొని ఆయనే గర్వితులవుతున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా మనకంటే చిన్నవాళ్ళు చెప్తే మనం వినం మాట. నువ్వు నాకు చెప్పే అంత తోడివా అని అంటాం కదండి. మనకంటే పెద్దవాళ్ళు చెప్తేనే మనం మాట వినం. మనకంటే చిన్నవాళ్ళు చెప్తే మనం మాట వింటామా? అందుకనే మాతాజీ, మీరు మీ కుటుంబ సభ్యులను మార్చలేరు. మీరు కావాలని కోరుకున్నా మీ కుటుంబ సభ్యులను మార్చలేరు. మీరు బయట వాళ్ళని మార్చినంత ఈజీగా మన ఇంట్లో వాళ్ళని మార్చడం కష్టం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన మీద ఒక ఒపీనియన్ కలిగి ఉంటారు. మనల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, మనల్ని ఒక ఒపీనియన్ కలిగి ఉంటారు. ఓకే, అందుకని వాళ్ళ మాటలు వింటారు. యాక్చువల్గా ఈయన పేరు ఒక చైతన్య చరితామృతంలో వస్తుంది, ఒక అతని పేరు గుర్తురావట్లేదు పేరు. ఓకే, ఆయన చిన్నప్పటి నుంచి రోడ్ల మీద బట్టలు లేకుండా పరిగెత్తేవాడు. ఏం పేరు మొదలైంది? ఆయన పేరు ఏంటి? జడ్జి బట్టలు లేకుండా పరిగెడతాడు. చైతన్య చరితామృతం వస్తుంది. ఓకే, సో ఆయన చిన్నప్పటి నుంచి బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఊర్లో వాళ్ళందరూ ఆయన చూసి పిచ్చోడు అని తిట్టుకునేవాళ్ళు. మరి బట్టలు వేసుకొని తిరగరా కనీసంగా, ఎందుకు అలా బట్టలు లేకుండా పరిగెడుతున్నావు? చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడు 4 ఏళ్లప్పుడు అలా పరిగెట్టేవాడు. ఓకే, ఆయన పెద్ద అయిన తర్వాత జడ్జి అయింది ఆయన. ఓకే, జడ్జి అయి తిరిగి ఆ ఊరికి వస్తే కూడా ఆయన అలానే చూశారు. కానీ
ఆయన ఒక జడ్జిలా చూడలేదు. దేశం మొత్తం ఆయన జడ్జిలా చూస్తారు. దేశం మొత్తం ఆయన ఇచ్చిన తీర్పుని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ వాళ్ళ ఊర్లో మాత్రం వాడిని అదే లంగోటాగాడని పిలుస్తారు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఎలా చూస్తామో మనం వాళ్ళని అలానే మనం తీసుకుంటాం. వాళ్ళలో ఉన్న మార్పుని, లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, లేకపోతే వాళ్ళు సాధించారు, వాళ్ళకి అర్హత ఉంది అనేటువంటిది వాళ్ళు ఆలోచించరు. సో, ఆ విధంగా మనం మన కుటుంబ సభ్యులకి ఏదైనా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేసినా మన మాట వాళ్ళు వినరు. ఎందుకంటే మన మీద ఒక ఒపీనియన్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మన క్లాస్‌లో కాదు కూర్చోబెట్టాల్సిందే. వేరే వాళ్ళ క్లాస్‌లో కూర్చోబెట్టాలి. ఓకే. మన 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 మనం మన మనకి మనం ఎవరు చెబితే వాళ్ళు మాట వింటారో వాళ్ళ క్లాస్‌లో కూర్చోబెట్టాలి. మనం చెప్పకూడదు. మనం చెప్తే మన కంఠశోష అవుతుంది తప్ప మన మాట వాళ్ళ చెవులకి ఎక్కదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా అక్రూరుడు చెప్పిన మాటలు వినే స్థితిలో ఆయన లేడు. ఓకే. నువ్వెంత నువ్వు ఒక రా ఒక ఒక నా నా హస్తినాపుర రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజ్యం ఏదైతే ఉంటుందో, సామంత రాజ్యానికి రాజువు కూడా కాదు నువ్వు. ఆ రాజుకి సేవకుడివి నువ్వు. అంటే నేను చక్రవర్తినైతే నువ్వు నా అండర్‌లో ఉండే ఒక రాజు యొక్క సేవకుడివి నువ్వు. కదా! ఇప్పుడు ఆ చక్రవర్తి స్థాయిలో ఉన్న వ్యక్తి వింటాడా? వినడు. అదే జరుగుతుందన్నమాట ఇప్పుడు. వినరు ప్రభుజీ. నెక్స్ట్. సుజాత మాతాజీ. తదాపి సూనృతా సౌమ్య హృది నాస్తీయతే చలే. తదాపి సునృతా సౌమ్య హృది నాసీయతే చలే. పుత్రానురాగ విషయే విద్యుత్సౌధామినీ యదా. పుత్రానురాగ విషమే విద్యుత్సాధామిని యథాం. సౌమ్యుడ అక్రూర అయినను చంచలమగు నా హృదయము పుత్రప్రేమచే విషమ భావమును పొందిన కారణమున మెరుపు మేఘమునందు స్థిరముగా నిలవ జాలనట్లు నీ ప్రీతికరమగు వాక్కులు దీని యందు స్థిరముగా నిలుచుటలేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో నేను పుత్ర ప్రేమతోటి నా హృదయం చంచలంగా మారిపోయింది. అలాంటి చంచలమైనటువంటి హృదయంలో నువ్వు చెప్పేటువంటి వాక్కులు చాలా గొప్పవి. ఓకే. మేఘాల మధ్యలో వచ్చే మెరుపు ఎంత గొప్పగా ఉంటుంది. ఆ మెరుపు ఎప్పుడు నిలుస్తుందా? నిలవదు. సెకనుకు వస్తుంది, పోతుంది కదా! అలానే మెరుపు లాంటి జ్ఞానం నువ్వు ఇచ్చింది. కానీ ఆ జ్ఞానం ఈ చంచలమైనటువంటి హృదయంలో నిలవట్లేదు. ఓకే. ఎందుకు చంచలమైపోయింది? పుత్ర ప్రేమలో మునిగిపోయింది కాబట్టి. ఓకే. పుత్ర ప్రేమలో ఉండిపోయింది కాబట్టి నీ మాట నాకు ఎక్కట్లేదు అని చెప్తున్నాను. నెక్స్ట్ 28 సునీత మాతాజీ. ఈశ్వరస్య విధిం కోను విధునోత్యన్యథా పుమాన్. ఈశ్వరస్య విధిం కోను విధునోత్యన్యథా పుమాన్. భూమేర్భారావతారాయ యోవతీర్ణో యతో కులే. భూమేర్భారావతారాయ యోవతీర్ణో యతో కులే. భావము. భూభారమును తగ్గించుటకు ఎదుకులమున ఇప్పుడు అవతరించినట్టి దేవదేవుని యొక్క ఆదేశములను ఎవ్వడు ఉల్లంఘించగలడు. భాష్యము. ఇదంతయు నీవెరిగినచో ఎందుకు సక్రమముగా ప్రవర్తించవు అని మనము ధృతరాష్ట్రుని సహజముగానే ప్రశ్నించెదము. నిజమునకు ధృతరాష్ట్రుడు చెప్పిన విషయం కూడా ఇదే. అంతయు ఇప్పటికే ఆరంభమై జరిగిపోవచ్చున్నందున వారిని తాము మార్చజాలనని అతడు తలచెను. యథార్థమునకు అన్ని సంఘటనలను అతని అనురాగము పాప ప్రవృత్తి వలననే మొదలైనవి. అందువల్ల తన కర్మలకు అతడు తానే బాధ్యతను వహింపవలసి ఉండెను. నాదత్తే కస్య చిత్ పాపం. భగవానుడు ఎవ్వని పాపమునకు బాధ్యతను వహింపడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 5.15 యందు పలికెను. విధి లేదా దైవం కారణముననే అక్రమ వర్తనమును కలిగి ఉన్నామని పలుకుట అత్యంత ప్రమాదకరమైన విధానము. జనులందరూ కృష్ణ భక్తి భావనను గంభీరముగా చేపట్టి తమకు తమ వారికి మంగళమయ భవిష్యత్తును తయారు చేసుకొనవలెను. ఏది అయినను ధృతరాష్ట్రుడు భగవల్లీలల్లో పాల్గొనెను గనక వాస్తవమునకు అతడు ఆ దేవదేవుని నిత్య సహచరుడే అని చరమముగా ఎవరేని వాదింపవచ్చును. దీనికి మనమిచ్చటి సమాధానం ఏమనగా భగవల్లీలలు మనోరంజకమే కాక ఉపదేశాత్మకములు కూడా అయి ఉండును.
ధృతరాష్ట్రుడు సక్రమముగా వర్తించి ఉండవలెననుట ఇచ్చట పాఠము. దీనినే భగవంతుడు చెప్పగోరెను. భూభారమును తగ్గించుటకే శ్రీకృష్ణుడు వచ్చెనని ధృతరాష్ట్రుడు పలికి ఉండెను. కానీ నిజమునకు భూలోకవాసుల అనుచిత వ్యవహారమే దాని భారము. కనుక భగవంతుడు ఇచ్చట చెప్పగోరిన పాఠమును మన హితము కొరకు స్వీకరించెదము కాక. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ధృతరాష్ట్రుడు ఏమన్నారు? భూభారాన్ని తగ్గించడానికి యదుకులంలో భగవంతుడే అవతరించారు, ఆయన ఆదేశాన్ని ఎవరు ఉల్లంఘించగలరు అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది ఆ ఒక్క మాటలో. ఒకవేళ నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని అంటే భగవంతుడు ఇలా నిర్దేశించారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. భగవంతుడు నాకు ఇలాంటి జీవితం ఇచ్చారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేను తాగితే భగవంతుడి నిర్ణయం, నేను తిరిగి తందనాలాడితే భగవంతుడి నిర్ణయం. భగవంతుడి మీద నెట్టేస్తాం మనం కదా. మన ప్రవర్తనకి కారణం భగవంతుడు అనేస్తాం కదా. మనం ఏం చేసినా భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం అని భగవంతుడి మీద నెట్టేస్తాం మనం. అదే చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు కూడా. యాక్చువల్గా భగవంతుడు మనందరికీ కూడా ఒక లెసన్ చెప్పాలి అని అనుకుంటున్నారు, ధృతరాష్ట్రుడిలా ఉండకూడదు అని. అందుకనే అక్రూరుణ్ణి పంపించి మరీ ధృతరాష్ట్రుడు నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే కృష్ణుడు యాక్షన్ తీసుకోవడానికంటే ముందు అవకాశాలు చాలా ఇస్తున్నారు. అయితే మనం చేసేటువంటి పాపానికి భగవంతుడి మీద నెట్టేసి భగవంతుడి వల్లనే ఇలా జరుగుతుంది, భగవంతుడే ఇలాంటి జీవితం ఇచ్చారు నాకు, భగవంతుడే నన్ను ఇలా నడిపిస్తున్నారు అని చెప్పేసి భగవంతుడి మీద నెట్టేసి మనం పాపాలను చేసినంత మాత్రాన ఆ పాపాలేమి భగవంతుడికి అంటవు. ఓకే, ఆ పాపాలకు మనమే బాధ్యతను వహించాలి. యాక్చువల్గా ధృతరాష్ట్రుడు భగవంతుడు లీలలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ధృతరాష్ట్రుడి ద్వారా మనందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, ధృతరాష్ట్రుడిలా మీరు ఉండకూడదు అని. కాబట్టి ధృతరాష్ట్రుడు అలా ఉండి చూపిస్తున్నారు. ఎలా ఉండకూడదని కృష్ణుడు చెప్తున్నాడో అలానే ధృతరాష్ట్రుడు ఉంటున్నాడు అనేటువంటి విషయం మనం చూస్తే తెలిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం అందరం కూడా ధృతరాష్ట్రులా ఉండకూడదు అనేటువంటిది భగవంతుడు చేసినటువంటి లీలలో భాగమే. కానీ ఆ లీలలోనే భగవంతుడు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ లీలలోనే భగవంతుడు మనకి ఇది తప్పు పోకడా, ఇలా ఉండకూడదు, ఇలా అధర్మయుతంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇది గ్రహించకుండా ఎవరికి ఎలాంటి పాత్ర ఇచ్చినా కానీ అది భగవంతుడే అని అనుకుంటే మనము యాక్చువల్ లీలను మనం సరిగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది కదా. లీలలో మనం పొందాల్సినటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ని మనం పొందకుండా అయిపోతుంది. అలా ఉండకూడదు. ఓకే, ఏ లీల భగవంతుడికి సంబంధించినటువంటి ఏ లీల విన్నా కానీ ఆ లీలలో మన జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి కొన్ని సూచనలు భగవంతుడు మనకి చేస్తూ ఉన్నారు. ఆ సూచనలను మనం తీసుకోవాలి. ఓకే, లేదు అని అంటే కనుక మనం కూడా ధృతరాష్ట్రులానే అయిపోతాం. నెక్స్ట్ 29 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యో దుర్విమర్శ పదయా నిజమాయేధం యో దుర్విమర్శపదయా నిజమాయేదం సృష్ట్వా గుణాన్ విభజతే తదను ప్రవిష్టః దృష్ట్వా గుణాన్ విభజతే తదనుప్రవిష్టః తస్మై నమో దురవబోధ విహారతంత్రం తస్మై నమో దురవబోధ విహారతంత్ర సంసార చక్ర గతయే పరమేశ్వరాయ సంసార చక్ర గతయే పరమేశ్వరాయ. మాయ యొక్క అచింత్య కార్యముచే ఈ విశ్వమును సృజించి పిదప అట్టి సృష్టి యందు ప్రవేశించిన వాడే వివిధ గుణములను విభజించినట్టి ఆ దేవదేవునకు వందనములు. దుర్వబోధమగు లీలలను కలిగిన అతని వలనే సంసార చక్రమును తగులుకొనుట, దాని నుండి విముక్తి రెండును కలుగుచున్నవి. భాష్యము. ఇంత చెప్పిన మీదట ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ భగవానుని అనుచరుడే ఎగును కాని సాధారణ వ్యక్తి కానేరడు. నిక్కముగా సామాన్యుడు ఇంతటి పాండిత్యయుత స్తోత్రమును కావింపజాలడు. హరే కృష్ణ. చాలా జ్ఞానం ఉంది ఈయనకి. ఓకే, ఎందుకు? భగవంతుడు లీలలో భాగం పంచుకొని అలాంటి పాత్రను పోషిస్తున్నారు కాబట్టి. అయితే భగవంతుడే మనల్ని మాయలో పడేశారు కదండి. ఎవరు పెట్టారు మనల్ని భౌతిక ప్రకృతిలో? మన కోరిక మేరకు భగవంతుడు పెట్టారు. భగవంతుడే పెట్టేశారు. మన మీద మాయ ప్రభావం ఉండేలా భగవంతుడే చేశారు. మరి ఆ మాయలో ఉంటే ఆ మాయలో ఉండి నేను చేస్తున్న పనులు తప్పు అంటే ఏట? మనం కోరుకునే కదా ప్రభుజీ. మన అదే చెప్తున్నారు అనమాట. భగవంతుడే ఈ విశ్వాన్ని సృజించి
ఈ విశ్వంలో మాయని ఏర్పాటు చేసి ఆ మాయలోకి నన్ను పంపించి మాయ ప్రభావం నా మీద ఉండేలా చేసి ఓకే ఇలా చేశాడు కాబట్టి ఇలా ఉండిపోతున్నాం మనం. ఓకే అలాంటి అంటే అంటే భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటో ఆయనకి తెలుసు ధృతరాష్ట్రుడికి. భగవంతుడికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం ధృతరాష్ట్రుడికి ఉంది. ఓకే ఆయనకి అర్థమైంది విశ్వాన్ని భగవంతుడు పోషిస్తున్నారు, విశ్వాన్ని సృష్టించారు భగవంతుడే, అందులో మనందరి మీద గుణాల యొక్క ప్రభావం ఉండడానికి కారణం కూడా భగవంతుడే. అంటే భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సామాన్యుడేమీ కాదు. ఓకే సామాన్యుడేమీ కాదు. అంటే మనం కూడా మన యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మన బుద్ధి ఏదైతే ఉందో దాన్ని వాడాలి. ఓకే భగవంతుడే మాయని ఇచ్చారు కరెక్టే, మనం ఏ విధంగా మాయను దాటుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది మన బుద్ధితో ఆలోచించకపోతే లాభం లేదు, జ్ఞానం ఉండి కూడా లాభం లేదు. అందుకనే మనకు ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి ఒక క్వాలిఫికేషనో లేకపోతే ఒక సర్టిఫికెట్ లాగానో మిగిలిపోకూడదు. ఓకే జ్ఞానం అనేటువంటిది మన నెత్తి మీద కిరీటం కాకూడదు. నెత్తి మీద కిరీటం అంటే ఒక పట్ట, నాకు ఒక డిగ్రీ ఉంది అని చెప్పుకోవడానికి ఉపయోగపడేలా ఉండకూడదు జ్ఞానం. ఆ జ్ఞానం మనల్ని రక్షించాలి. ఓకే ఏ జ్ఞానం వల్ల రక్షింపబడతామో ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనము నాకు భక్తి శాస్త్రి అయిపోయింది, నాకు భక్తి వైభవం అయిపోయింది, డిగ్రీ ఉంటే సరిపోదు. ఓకే లేదంటే నేను ఐడిసి చేశాను లేకపోతే నాకు అది వచ్చింది నాకు ఇది వచ్చింది అని చెప్పేసి మనకి డిగ్రీ ఉంటే సరిపోదు. ఆ డిగ్రీ మనల్ని మాయ ప్రభావంలో పోకుండా కాపాడాలి. అందుకనే సర్టిఫికెట్ అనేటువంటిది మనకు ఒక కిరీటంలా మారకూడదు, మనకు ఒక గొడుగులా మారాలి. ఓకే కిరీటం మనకి ఎండ నుంచి వాన నుంచి కాపాడదు, కానీ గొడుగు ఏం చేస్తుందండి? ఎండ నుంచి వాన నుంచి మనల్ని కాపాడుతుంది. అది మనం భాగవతం చదివినా, నేను ఒకసారి భాగవతం చదివాను, నేను 2 సార్లు భాగవతం చదివాను, నేను 10 సార్లు భాగవతం చదివాను అని చెప్పుకోవడం కోసం కాదు. ఎన్నిసార్లు చదివినా వేస్ట్. ఒకవేళ మన హృదయంలో పరివర్తన రాకపోతే, మనం కృష్ణ భక్తులం కాకపోతే, మనం మాయ నుంచి తప్పించుకోలేకపోతే, మనం ఇంకా భౌతికంగానే ఉంటే ఎన్నిసార్లు భాగవతం చదివినా వృధా. అది మనకి కిరీటమే, అది ఎప్పటికీ గొడుగు కాదు. ఓకే సో మన జ్ఞానం మనల్ని గొడుగులా కాపాడాలి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఈయనకి ఇంత జ్ఞానం ఉంది ధృతరాష్ట్రుడికి. ఓకే ఇంత జ్ఞానం ఉండి ఏమి లాభం? ఆ జ్ఞానం ఆయన్ని కాపాడట్లేదు మాయ నుంచి. సో అది ప్రభుజీ భౌతికమైన విద్యలన్నీ గొడుగులే కదా, కిరీటాలే కదా ప్రభుజీ? అవును భౌతిక విద్యలన్నీ కిరీటాలే. ఆధ్యాత్మిక విద్య కూడా కిరీటమే అవుతుంది భక్తి రాకపోతే, ఒకవేళ అర్థం చేసుకోకపోతే. దాన్ని సర్టిఫికెటే, భక్తి శాస్త్రి సర్టిఫికెటే, కానీ భక్తి లేదు, శాస్త్రులు అవుతాం మనం. అదే దాన్ని మన హృదయంలో తీసుకెళ్ళాలి దాన్ని. ఓకే ఇక్కడికి అక్రూరుడు మాట్లాడటం అయిపోయింది. ధృతరాష్ట్రుడు కూడా నువ్వు చెప్పిందంతా కరెక్టే, మెరుపు లాంటి జ్ఞానాన్ని అయితే ఇచ్చావు, కానీ అది నాకు సూట్ కాదు అని చెప్పేశాడు. ఓకే ఇంకా తర్వాత ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేసుకుందాం మాతాజీ. ఓకే అయిపోతుంది ప్రభుజీ, 2 చదివేస్తే. నేను చదివేస్తాను తక్కువని మాతాజీ, మీరు అందరూ మీట్లో ఉండండి. శ్రీ సుఖవాచ ఇత్యభిప్రేత్య నృపతే అభిప్రాయం స యాదవః సుహృద్భిః సమనుజ్ఞాతః పునర్యదు పురీమగాన్. సుఖదేవ గోస్వామి పలికిన ఈ విధముగా యదువంశజుడగు అక్రూరుడు రాజు అభిప్రాయమును ఎరిగిన వాడై హితైషులకు బంధుమిత్రుల నుండి సెలవు గైకొని యదుపురికి తిరిగి వెడలను. ఓకే చెప్పాల్సిందంతా చెప్పాడు, వినాల్సిన వాళ్ళు విన్నారు, ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన బాధ్యత కంప్లీట్ అయిపోయింది, కృష్ణుడు ఇచ్చిన పని కంప్లీట్ చేసుకున్నాడు అక్రూరుడు. తిరిగి ఏం చేశారైనా యదుపురి అంటే ఎక్కడ యదుపురి? యదుపురి అంటే మధుర. యదుపురి అంటారా ప్రభుజీ? యాదవులు ఉండేటువంటిది. అయితే యాదవులు ఉండేది అంటే ఇప్పుడు బృందావనం కదా ప్రభు? బృందావనం యాదవులు కాదు, యాదవులు అంటే ఇప్పుడు కంసుడు వాళ్ళ వంశం అంతా యాదవుల వంశం. వీళ్ళు నందుడు వాళ్ళు ప్రభుజీ, వాళ్ళు కూడా అదే ఒకే వంశము. కాకపోతే యదుపురి అంటే ఇప్పుడు ఈయన కృష్ణుడు మధురలో ఉన్నారు కదా,
అవును అందుకని ప్రభుజీ, అవును. అందుకని ఆయన మధుర అవును. వెళ్ళిపోయారు. అందుకని ఆయన మధుర ఉమ్, వెళ్ళిపోయారు. ఓకే. ఓకే, అంటే నెక్స్ట్. వీడని పృష్టి వంశస్థులు అంటారు కదా అని అంతే. యాదవులే వాళ్ళు. ఓకే ప్రభుజీ. శశంస రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్ర విచేష్టితం పాండవాన్ ప్రతి కౌరవ్యా యథర్థం ప్రేషిత స్వయం. పాండవుల పట్ల ధృతరాష్ట్రుడు ఏ విధంగా వ్యవహరించుచున్నాడో బలరామకృష్ణులకు అక్రూరుడు వివరించను. కురువంశజ, ఆ విధముగా అతడు ఏ కార్యమునకై తాను పంపబడినో దానిని చక్కగా నెరవేర్చెను. ఎందుకు పంపించారు ఆయన్ని? పాండవుల పట్ల ధృతరాష్ట్రుడి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునిరా అని పంపించారు. అది తెలుసుకొని తిరిగి బలరామకృష్ణులకి అక్రూరుడు తెలియచేశారు. ఓకే, 100% పర్ఫెక్ట్ గా ఆయన పని ఆయన నిర్వర్తించారు. కృష్ణుడి ఆజ్ఞను నెరవేర్చేశారు. ఓకే, శ్రీమద్ భాగవతం నందల హస్తినాపురంలో అక్రూరుని కార్యము అను దశమస్కందములోని 49వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. సో ఇక్కడికి 49 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. ఇక రేపు మనం 50వ అధ్యాయాన్ని చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాపురాన్ని నిర్మించటం. ఓకే, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏ విధంగా ద్వారకాన్ని నిర్మించాల్సిన అవసరం వచ్చింది? మధురలో ఉన్న వాళ్ళు సడన్ గా ద్వారక ఎందుకు వెళ్ళిపోయారు? ఓకే, మళ్ళీ ద్వారకా రాజ్య నిర్మాణం ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా మనకి 50వ అధ్యాయంలో వస్తాయి. రేపు మన క్లాస్ 7 గంటలకు ఉంటుంది. అందరూ దయచేసి 7 గంటలకే జాయిన్ అవ్వండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే.